హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే, బాగున్నారు? ఇది చాలా చాలా బాగున్నారు. షూటింగ్లో చూడండి ఎప్పటికీ చెప్పలేదండి. 10 మంది 2 మంది చెప్తున్నారు, తన వాళ్ళందరికీ 20 మంది అలాగే ఉంటున్నారు. నేను అంతే వాళ్ళతో పాటు వచ్చానండి ఇవాళ. మనకి రాజమండ్రిలో రెంట్ ఎలా కట్టాలో తెలియదండి. వాళ్ళు కూడా అబద్ధం అడుగుతున్నారండి. 5,500 అన్నది 6,000 చేసేసారండి. ఏం చెప్పాలో ఏంటో అర్థం అవ్వట్లేదండి. మళ్ళీ నేను చూసుకోవాలండి. నిన్న వర్షం ఉంది, సగం నీళ్ళు వర్షం వచ్చే గంట 2 గంటలు నీళ్ళు ఎక్కిపోయానండి. అయినా సరే వహించున్నాను. 6,000 గంటలకి ఇంకో రూమ్ చూసుకోవాలండి. ఏంటో అర్థం అవ్వట్లేదు. మంచి రూమ్ అయితే జరగట్లేదండి. ఎక్కడా కూడా చెక్ పోస్ట్ దగ్గర తీసుకున్నాను. ఇంద్రానగర్లో, కృష్ణానగర్లో అసలు దొరకవండి. ఏం చేయాలో ఏంటో నాకే అర్థం అవ్వట్లేదండి. కూర్చున్నానండి. అలాగే ఇక్కడ ఏమన్నా దొరుకుతుందేమో ఆశ అండి. చూడండి, అంతమంది ఉన్నాడు. అంతమంది కూడా షూటింగ్లు లేవండి. ఏం చేయాలో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎంత అలా కట్టాలి, రూమ్కి మళ్ళీ వెళ్ళి మారిస్తే అడ్వాన్స్ ఎలా తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. సరేనండి, చూద్దాం. పోయిద్దాం, లేదు అంటే వెళ్ళిపోదామండి. 10 నిమిషాలు చూసి అంతే. మళ్ళీ వీడియోలన్నీ ఏదో డిలీట్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదండి. ఒక్కొక్క ఏదో డిలీట్ చేసేస్తున్నాడు. సరే, బాయ్ అండి, నమస్తే. నైట్ ఉండదు, గుడ్డు ఉండదు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చెప్తారు ఫోన్ తక్క ఫోన్ చేస్తాను. ఎవరికి షూటింగ్ దొరకలేదండి. 10 జనానికి 40 మంది ఇచ్చినారు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, ఎవరి బాధలు వాళ్ళేయండి. సరేనండి, పేరు రాయించుకోవాలండి. రేపు పంపిణీ వాళ్ళకి పేరు రాయించుకుని వెళ్ళాలి. ఇందిరానగర్ ఆఫీస్ అండి, మా ఆఫీస్. నేను 15 సంవత్సరాలు అయ్యిందండి ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యింది. తగలు పెట్టుకున్నానే తప్ప 1 రూపాయి దాచుకున్నది లేదండి. మీకు చెప్ప 6 లక్షలు పట్టుకోరు. అందరూ ఎవరుంటే వాళ్ళే మోసండి. ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ 2 పెడితే వాటిలో వీడియోని డిలీట్ చేసేస్తున్నారండి. ఎలా డిలీట్ చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది. సరేనండి, హాయ్ అండి, బాయ్.